హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ చేతి వంటలు అండ్ బ్లాగ్స్. అక్క వాయిస్ ఏంటి ఎలా ఉందనుకుంటున్నారా? కొంచెం జలుబు చేసిందండి, అందువల్ల వాయిస్ అయితే ఎలా ఉంది. ముందు రోజు అయితే హెల్త్ బాగోక క్లీనింగ్ అయితే చేయలేదు. ఇంక మనకైతే తప్పదు కదా, ఎన్ని పనులు ఉన్నా మన పని అయితే మనం చేసుకోవాలి. ఇంక మార్నింగే తొందరగా లేచేసుకొని మొత్తం క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇంకా ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానిపై వచ్చే బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆ పై వచ్చే ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే చేరుతుంది. ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయింది. ప్రతిరోజు కూడా నేను ఈ విధంగా స్టవ్ సింక్ అనేది నీట్గా ముందు రోజున అయితే కుదిరితే అన్నీ కూడా చక్కగా క్లీనింగ్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఆ క్లీన్గా ఉంటేనే నాకు వంట అనేది చేయబుద్దేస్తుంది. మొత్తం మార్నింగే కొంచెం ఎర్లీగా లేసి మొత్తం అన్ని క్లీనింగ్ చేసుకొని ఇంకా నా డైలీ రొటీన్ మీ అందరికీ తెలిసింది కదా. ఫస్ట్ అయితే కొద్దిగా వేడి పెట్టుకొని తాగేసి టీ అనేది చేసి పక్కన పెట్టేసాను మా వారికి మా అత్తగారికి. కొద్దిగా టైం ఉందని చెప్పేసి ఈ కిచెన్ రూమ్ అనేది మొత్తం నీట్గా తుడిచేసుకొని తడిగుడ్డ అనేది పెట్టేసుకుంటున్నాను. టైం అనేది నేను సేవ్ చేసుకోవడానికి చూసుకుంటానండి. ఎందుకంటే ఒక టైం ప్రకారంగా అన్నీ చేసుకుంటేనే నాకు రోజు మొత్తం నేనైతే మేనేజ్ చేయగలుగుతాను. అందుకని చెప్పేసి ఆర్డర్ ప్రకారంగా ఒక పని తర్వాత ఒక పని అయితే నేను కంటిన్యూగా చేసుకుంటూ ఉంటానన్నమాట. నెక్స్ట్ ఈరోజు అయితే ఆకుకూర, నిన్న ఆకుకూరే కదా అక్క అని అనుకుంటారేమో. నేను వారంలో అంటే మాకు విలేజ్ కదా, ఒకసారి ఆకుకూరలు అనేది దొరకవు. షాప్ అతను ఎప్పుడు తెస్తే అప్పుడే నేనైతే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. నేనైతే పప్పు చుక్కకూర వీడియో అయితే షేర్ చేశాను. ఈరోజు అయితే తోటకూర ఫ్రై అనేది చేసేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఇంకో 3 days వరకు కూడా ఆకుకూరలు అనేది షాప్ అతను తీసుకురారు. తెచ్చినప్పుడే నేనైతే స్టోర్ చేసుకుంటాను ముందుగానే. ఇలా వీడియోస్ చేసి అయితే మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నానండి. జనరల్గా అయితే వారంలోని 2-3 రోజులు ఆకుకూరలు తీసుకోవడం వల్ల చాలా మంచిది. మన ఆరోగ్యానికి కంటికి కూడా చాలా మంచిది. అలాగే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే టిఫిన్ కూడా చేసేస్తున్నాను. ఉప్మా చేస్తున్నాను, వర్ణోక్ ఉప్మా. ఈ వర్ణోక్ ఉప్మా కోసం మీ అందరికీ అయితే ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతమందికి తెలుసో నేనైతే చూస్తాను ఒకసారి అయితే. నెక్స్ట్ అయితే ఇలా కంప్లీట్గా మొత్తం 8 అయ్యేసరికి ఇంటి పని క్యారేజ్లు మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకొని పిల్లలకి మా వారికి క్యారేజ్ అనేది కట్టేసిన తర్వాత నేనైతే స్నానం చేసి ముందు దేవునికి అయితే పూజ చేసేసుకుంటాను. ప్రతిరోజు దీపం అయితే పెట్టుకుంటాను. ఇవన్నీ చేసేసరికి నాకు మ్యాక్సిమం 10 అయితే అయిపోతుంది. ఆ తర్వాత నేను కూడా టిఫిన్ చేసేసి ఈరోజు అయితే కుట్టడానికి అయితే ఏమీ లేవు, కానీ జిగ్జాగ్లు అయితే ఎక్కువ ఉండిపోయాయి. అందుకని చెప్పేసి జిగ్జాగ్ చేస్తున్నాను. మా ఊర్లో అయితే నేను జిగ్జాగ్ చేసినందుకు 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తానండి. మీ ఊర్లో ఎంత అన్నది ఒకసారి అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో నేనైతే ఒకసారి తెలుసుకోవాలి, అందుకని చెప్పేసి అడుగుతున్నాను. మీ ఊర్లో జిగ్జాగ్కి ఓన్లీ జిగ్జాగ్ మాత్రమే ఎంత ఛార్జ్ చేస్తున్నారో నాకైతే ఒక్కసారి షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇంకా చాలా ఉన్నాయి స్టిచ్చింగ్ చేయడానికి. ఇవన్నీ కూడా ప్లేస్ కూడా ఎక్కడ పెట్టడానికి అయితే సరిపోవట్లేదు. అందుకని ఈ విధంగా మొత్తం అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే